క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిందని ఎందుకనగా పరలోక రాజ్యంను స్థాపించుటకు మరియు ఆ పరలోక రాజ్యం వైపు మార్గం చూపించుటకు. ఈనాటి సువార్త భాగంలో కూడా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం మొత్తం 7 ఉపమానాలు ఈ పరలోక రాజ్యం గురించి బోధించబడుతున్నాయి. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా మంచి చేపలు చెడ్డ చేపలు అనే ఉపమానాన్ని క్రీస్తు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే సముద్రంలో ఒక వల వేసి చేపలు పడిన తర్వాత ఒడ్డుకు తీసుకువచ్చి మంచి చేపలను బుట్టలో పెట్టి చెడు చేపలను ఏ విధంగా పారవేస్తారో, మన అంతిమ తీర్పు రోజు కూడా మన స్వభావాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన ఆలోచన బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి తీర్పు ఉంటుందని మనకి బోధిస్తున్నారు. ప్రియ సహోదరులారా, మన తల్లి శ్రీసభ ఈనాడు పునీత లయోలాపురి ఇన్యాసి వారికి పండుగను జరుపుకుంటుంది. ఈ పునీతుల వారు మొదటిగా మిలిటరీ సంస్థలో చేరారు. ఒక యుద్ధంలో ఆయన గాయపడగా వారిని ఒక ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఆసుపత్రిలో పునీతుల పుస్తకాలు మరియు పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. ఈ పునీతుల వారు ఆ పుస్తకాలను చదివి తన జీవిత విధాన్ని మార్చుకొని ఒక గొప్ప మనిషిగా, ఒక గొప్ప వ్యక్తిగా మారి జీవించారు. వీరు జేసు సభ అనే సభను స్థాపించారు మరియు అనేక కళాశాలను, పాఠశాలను, విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఈ పునీతుల వారు ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు: మీరు ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, కానీ ఖచ్చితంగా ఆత్మ పరిశీలన మాత్రం చేసుకోవాలి. మనం మన భార్యతో ఎలాగా ఉంటున్నాం, మన భర్తతో ఎలాగా ఉంటున్నాం, మన మిత్రులతో ఎలాగా ఉంటున్నాం, మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలాగా ఉంటున్నాం అనేది గమనించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మనం కూడా ఆ పరలోక రాజ్యం వైపు నడవటానికి ప్రయత్నించుదాం, ప్రయాసపడదాం, ప్రార్థించుదాం.